ఇక పాకిస్తాన్తో యుద్ధం కొనసాగుతున్న వేళ అమృత్సర్ దగ్గరలోని ఓ ప్రాంతంలో పాక్ డ్రోన్ దాడులు చేసింది. పాకిస్తాన్ డ్రోన్లు దాడులు చేయగా భారత బలగాలు వాటిని ధ్వంసం చేశాయి. వాటికి సంబంధించిన శకలాలు ఏదైతే డిబ్రీ ఉంటుందో ఆ ప్రాంతంలో పడ్డాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఈ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. గంట గంటకు సిచ్యువేషన్ మారుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇవాళ ఉదయం 1 గంట ప్రాంతంలో హై స్పీడ్ మిసైల్స్తో పాకిస్తాన్ చేసిన దాడిని చాలా వరకు భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టిన అంశాన్ని ఆర్మీ అధికారులు వెల్లడించిన అంశం మనం ఇప్పుడే చూసాం. అమృత్సర్ దగ్గరలోని ఓ ప్రాంతంలో కూలిపోయిన డ్రోన్ తాలూకు శకలాలు మన విజువల్స్లో కనిపిస్తున్నాయి. సాక్షి ఎక్స్క్లూజివ్గా స్క్రీన్లో చూడొచ్చు. అమృత్సర్ దగ్గరలోని ప్రాంతంలో కూలిన డ్రోన్ అలాగే మిజైల్స్ తాలూకు శకలాలు మనకి సాక్షి స్క్రీన్ పైన కనిపిస్తూ ఉన్నాయి. రైట్, లైవ్ విజువల్స్ మనకు కనిపిస్తున్న దృశ్య అక్కడున్న పరిస్థితిని మా ప్రతినిధి రాఘవేంద్ర మరిన్ని వివరాలు అందించే ప్రయత్నం చేస్తారు. రాఘవేంద్ర, ఓవర్ టు యూ. సాక్షి టీవీ గ్రౌండ్ జీరోకి చేరుకుంది. ప్రస్తుతం మనం అమృత్సర్ పట్టణానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఒక గ్రామం దగ్గర, అంటే ఇంటర్నేషనల్ బార్డర్కి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామంలో ఉన్నాం. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో పాక్ దాదాపు 20కి పైగా ప్రాంతాలను టార్గెట్ చేసింది, డ్రోన్ అటాక్ చేసే ప్రయత్నం చేసింది. ఆ డ్రోన్లన్నింటిని కూడా భారత ఆర్మీ తిప్పికొట్టింది. వాటికి సంబంధించిన శకలాలు చూడొచ్చి గ్రామంలో వచ్చి ఇక్కడ తెల్లవారుజామున ఈ ప్రాంతంలో పడినట్టుగా గ్రామస్తులు చెప్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరో చోట కూడా దాదాపు మరో 2 కిలోమీటర్ల దూరంలో కూడా డ్రోన్లకు సంబంధించిన శకలాలు పడినట్టుగా చెప్తున్నారు. నిన్న రాత్రి నుంచి పాకిస్తాన్ విచక్షణ రహితంగా కూడా భారత్పై కాల్పులు జరుపుతుంది. సరిహద్దు రాష్ట్రాల వెంబడి కాల్పులు జరుపుతుంది, డ్రోన్లను కూడా ప్రయోగిస్తుంది. ఎప్పటికప్పుడు కూడా భద్రతా దళాలన్నీ కూడా వాటిని తిప్పికొడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. వరుసగా సరిహద్దుల వెంట కాల్పులు జరుపుతుంది. మరోవైపు డ్రోన్లు మిసైల్తో దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ కూడా ఎక్కడ భారత్ వెనక్కి తగ్గడం లేదు. పూర్తి స్థాయిలో వాటిని ధీటుగా ఎదుర్కొంటుంది. ఆ డ్రోన్లను మిసైళ్ళన్నింటిని కూడా ధ్వంసం చేస్తుంది. ప్రస్తుతం అయితే పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. నిన్న రాత్రి నుంచి పాక్ వైపు నుంచి కవ్వింపు చర్యలు చాలా పెద్ద సంఖ్యలో ఉంది. దీంతో ఎక్కడికక్కడ కూడా వాటిని తిప్పికొట్టే ప్రయత్నం ప్రస్తుతం చూడవచ్చు. ఆ డ్రోన్ సంబంధించి భారత భద్రతా దళాలు వాటిని గాల్లోనే పేల్చేశాయి. దాంతో శకలాలన్నీ కూడా ఇక్కడ పడిన పరిస్థితి. బార్డర్ వెంట కూడా అంతా హై అలర్ట్ ఉంది. భద్రతా దళాలన్నీ కూడా మోహరించాయి. ఎయిర్ స్పేస్లో కూడా అంతా కూడా హై అలర్ట్ ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా పాక్ వైపు నుంచి ఎటువంటి చర్యలు కవ్వింపు చర్యలు ఉన్నప్పుడు కూడా ధీటుగా ఎదుర్కొనేందుకు భారత్ భద్రతా బలాలన్నీ కూడా హై అలర్ట్ ఉన్నాయి. ప్రస్తుతం అయితే పంజాబ్ సరిహద్దు గ్రామాల్లో చాలా చోట్ల ఇటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ కూడా పాక్ వైపు నుంచి డ్రోన్ల అటాక్ జరుగుతుంది. వాటిని భారత భద్రతా దళాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు పాక్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇష్టం వచ్చినట్టుగా వివరిస్తుంటూ పాక్ ఎయిర్ బేస్ పైన కూడా భారత్ దాడి చేసింది. 3 ఎయిర్ బేస్లను కూడా ధ్వంసం చేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. పంజాబ్లోని గ్రౌండ్ జీరో నుంచి కెమెరా శ్రీనివాస్తో కలిసి రాఘవేంద్ర, సాక్షి టీవీ.